శాసనసభ సమావేశాల్లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. ప్రజా సమస్యల ఊసే లేకుండా ప్రధాన పద్దులపై చర్చ జరపకుండా సమావేశాలు ముగిశాయి. ప్రతి ఏడాది జరుగుతున్న తంతే ఇది. కానీ ఈ ఏడాది సమావేశాలను సజావుగా నడిపేందుకు శాసనసభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామని తీర్మానించారు కూడా. తీరా ఆ డిక్లరేషన్ పైనే చర్చ జరగలేదు. ఈసారి బడ్జెట్ సమావేశాలను మరింత ప్రభావవంతంగా నిర్వహిస్తామని అరకులో కొత్త శాసనసభ్యుల శిక్షణ సందర్భంగా సభాపతి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అసలు విషయానికొస్తే మాత్రం సమావేశాల్లో పాత కథే పునరావృతమైంది. కీలకమైన సమస్యల ప్రస్తావన లేదు. 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ పై సరైన చర్చే జరగలేదు. మొత్తం 28 రోజులు సమావేశాలు జరిగితే 60 గంటల సమయాన్ని వృధా చేశారు. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్నదే. కానీ ఈసారి శాసనసభను సజావుగా నిర్వహించేందుకు ముందస్తుగా కొన్ని ప్రయత్నాలు చేశారు. గిరిజన సమస్యలపై అధ్యయనం కోసం ఎమ్మెల్యేల బృందం 3 రోజుల పాటు అరకులో గడిపింది. కొత్తగా ఎన్నికైన సభ్యులకు సమయపాలన, సభా సమయాన్ని సద్వినియోగం చేసుకునే అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల పరిశోధన డైరెక్టర్ మధుకర్తో శిక్షణ కూడా ఇప్పించారు. దీనికోసం ప్రభుత్వం చాలా డబ్బు వెచ్చిస్తోందని ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం లెక్క చేయలేదు. ముడిపెట్టి చూడటం అనేటువంటి ఆలోచన నిజంగా వారికి ప్రజాస్వామ్యం పైన లేకపోతే ప్రజాప్రతినిధులు చేయవలసినటువంటి కార్యక్రమాల మీద సరైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు మాత్రమే మాట్లాడగలరు తప్ప ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం ప్రజాప్రతినిధులు చేయవలసినటువంటి కర్తవ్యం గురించి లేకపోతే ప్రజా సమస్యలు తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి మాటలు కానీ ఆలోచన కానీ చేస్తారని నేను భావించట్లేదు. సభాపతి చొరవ చూపడం, సభ్యులు కూడా ఆసక్తి కనబరచడంతో ఈసారి ప్రజా సమస్యలు చర్చకు వస్తాయని భావించారు. ప్రశ్నోత్తరాల సమయం చాలా విలువైనదంటూ అన్ని పార్టీల సభ్యులు ప్రసంగాలతో అదరగొట్టారు. కానీ అసలు విషయానికొస్తే సమావేశాలు జరిగిన 28 రోజుల్లో ప్రశ్నోత్తరాలు జరిగింది 8 రోజులు మాత్రమే. కీలకమైన సమస్యలేవి అసలు చర్చకే రాలేదు. రాష్ట్రంలో దారుణంగా మారిన విద్యుత్ రంగ పరిస్థితిని పట్టించుకోలేదు. పంటల మద్దతు ధరపై చర్చించేందుకు సభకు సమయం సరిపోలేదు. అరకులో ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఎమ్మెల్యేలతో కమిటీ వేయిస్తామన్నారు. గిరిజన సమస్యలపై సభలో ఒక రోజంతా చర్చిస్తామన్నారు. అక్కడ తీసుకున్న నిర్ణయాలపై అరకు డిక్లరేషన్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోయారు.